Hello all, welcome back to our channel. So JNDH CGPA and SGPA calculation గురించి సో సిజిపి ఎస్జిపిఏ అంటే ఏం లేదు, సెమిస్టర్ గ్రేడ్ పాయింట్స్ యావరేజ్, అండ్ సిజిపిఏ వచ్చేసి క్లమకేటివ్ గ్రేడ్ పాయింట్స్ యావరేజ్. సో ఎస్జిపిఏ అంటే లైక్ ప్రతి సెమిస్టర్లో మీరు పాస్ అయిన సబ్జెక్ట్స్కి సో గ్రేడింగ్ తీసుకునేది. ఎస్జిపిఏ అంటే టోటల్ ఓవరాల్ మీరు రాసిన సెమిస్టర్లు అన్నిటికీ గ్రేడ్ పాయింట్స్ అనేది తీసుకునేది. సో దాన్ని ఎస్జిపిఏ అండ్ సిజిపిఏ అంటారు. అండ్ సో ఎస్జిపిఏ స్టాండ్స్ ఫర్ సెమిస్టర్ గ్రేడ్ పాయింట్స్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ఇన్ ఎ సెమిస్టర్. అండ్ ఎస్జిపిఏ ఫార్ములా వచ్చేసి ఇది సమ్ ఆఫ్ ద గ్రేడ్ పాయింట్స్ ఇంటూ క్రెడిట్స్ బై సమ్ ఆఫ్ ద క్రెడిట్స్. సో ఇక్కడ కోర్స్ స్ట్రక్చర్ ఇది. సో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5 అండ్ ల్యాబ్ 1, ల్యాబ్ 2, ల్యాబ్ 3. సో ఇవి క్రెడిట్స్. సో ఇది స్ట్రక్చర్ అండ్ ఇవి వచ్చేసి క్రెడిట్స్. సో ఇవి మనకి ల్యాబ్ మార్క్స్. అండ్ అవుట్ స్టాండింగ్ అంటే 10, A+ అంటే 9, A అంటే 8, B+ అంటే 7 అండ్ B అంటే 6 అండ్ C అంటే 5. సో ఇవి వచ్చేసి క్రెడిట్స్ అండ్ టోటల్ సమ్ ఆఫ్ ద క్రెడిట్స్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు. సో సెమిస్టర్ గ్రేడ్ రిజల్ట్ పాయింట్స్ ఇవి. అండ్ సో దీనికి వచ్చేసి ల్యాబ్లో 10, పీపీ ల్యాబ్లో 10, ఓఎస్ ల్యాబ్లో 10 అండ్ ఎంఎస్సిఎఫ్లో B, సిఎన్డిఎస్లో B అండ్ పీపీలో B+ అండ్ ఓఎస్లో B అండ్ ఏ అండ్ ఎఫ్ఎంలో కూడా B. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకి ఎన్ని పాయింట్స్ వచ్చింది దాన్ని బట్టి ఆ క్రెడిట్స్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ టోటల్ సమ్ ఆఫ్ ద క్రెడిట్స్ వచ్చేసి 20. సో ఇక్కడ మనకి మీకు వచ్చిన పాయింట్స్ ఉంటాయి కదా, రిజల్ట్స్ ABCD అని అలా క్యాలిక్యులేట్ చేసుకో. ఓ అంటే 10 కాబట్టి 10 చేసుకున్నాము. సో B అంటే 6 అండ్ B+ అంటే 7 అలా ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే టోటల్ వచ్చేసి మన క్రెడిట్ పాయింట్స్ వచ్చేసి 139 అండ్ సమ్ ఆఫ్ ద క్రెడిట్స్ వచ్చేసి 10. సో ఇక్కడ చూసుకోవచ్చు గ్రేడ్ పాయింట్స్ ఇంటూ క్రెడిట్స్ బై సమ్ ఆఫ్ ద క్రెడిట్స్. సో 139 బై 10 20. సో సెమిస్టర్ గ్రేడ్ పర్సంటేజ్ వచ్చేసి 6.95. ఇక ఆ ఒక సెమిస్టర్ గ్రేడ్ పాయింట్స్ వచ్చేసి 6.95. అండ్ సిజిపిఏ ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ క్రెడిట్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ అంటే లైక్ 8 సెమిస్టర్ యొక్క మార్క్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ క్రెడిట్స్. తనకు వచ్చేసి 1314.1 బై 160. ఎందుకంటే R18 రెగ్యులేషన్ వాళ్ళందరికీ 160 కాబట్టి సో 160 టోటల్ వచ్చేసి 8.21. సో దాన్ని పర్సంటేజ్లు క్యాలిక్యులేట్ చేస్తే ఫైనల్ సిజిపిఏ -0.5 ఇంటూ 10 అండ్ 8.21 -0.5 ఇంటూ 10. సో JEE-లో ఏంటంటే 10 క్యాలిక్యులేట్ చేస్తారు. సో రిమైనింగ్ యూనివర్సిటీకి కొన్ని యూనివర్సిటీకి 9.5 ఉంది, కొన్ని యూనివర్సిటీకి 9.5 ఉంది, 9.8 ఉంది అండ్ 9.5 ఉంది. బట్ JNDHలో మాత్రం 10 ఉంటుంది. సో అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే తనకు వచ్చే నా పర్సంటేజ్ వచ్చేసి 77.1. సో టోటల్ పర్సంటేజ్ 77% తనకు వచ్చింది. అండ్ సిజిపిఏ వచ్చేసి 8.21. సో ఇది డిఫరెన్స్ అండి వేరే యూనివర్సిటీకి JNDHకి. అండ్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిజిపిఏ అండ్ SGPA. అండ్ దిస్ ఇస్ ద అప్డేట్ గైస్. If anyone wants to know about this, you can even calculate by using the apps. సో JNDH వర్సెల్లో కానీ సో కొన్ని యాప్స్ ఉన్నాయి JNDHకి. సో అలా కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇది మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఆఫ్ CGPA and SGPA. I hope you like this video and please subscribe to my channel of JNDH update and thank you.